అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడి వాగ్దానం యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 30వ వచనము. అన్యజనుల్లో కరువును గూర్చిన నింద మీరిక నొందకుండునట్లు చెట్లు ఫలములను భూపంటను నేను విస్తరింపజేసేదను. ప్రియదేవుని బిడ్డ, ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇస్తున్న వాగ్దానం లాగా మనకు కనబడతా ఉంది. ఇజ్రాయెల్ ప్రజలకు ఇక మీదట మీకు కరువు రాదు, మీ చెట్లు ఫలములు ఇస్తాయి, మీ భూమిని విస్తరింపజేస్తాను, మరి మీ భూమిని సారవంతంగా మారుస్తానని దేవాది దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నట్టుగా చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినమున మరి కరువు కాలంలో నీవు ఉండవచ్చు. ఏ ఆధారం లేకుండా, ఏ సహాయము లేకుండా నీవు బ్రతుకుతూ ఉండవచ్చు. కానీ నీ దగ్గరున్న దానితోటి దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయనకి ఇష్టంగా నువ్వు జీవిస్తావో, నీ ఇష్టములను నెరవేర్చే తండ్రిగా మన దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో పనిచేస్తాడు. ఇటు వాగ్దానం మనందరి పట్ల దేవుడు నిశ్చయంగా నెరవేర్చునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నా పేపర్లకు ప్రాచీనికి వందనాలు ప్రభువా. కరువు రాకుండా కాపాడుతానని వాగ్దానము చేసిన దేవా, కరువు సమయంలో సారిపేతు విధవరాలకి తోడుగుండి తండ్రి, కరువు అయిపోయేంత వరకు తోడుగున్న వాడవయ్యా, నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ప్రభు ఆర్థికంగా నాయన ఇబ్బందులు పడుతున్నారు ప్రభు, అప్పుల్లో ఉంటున్నారయ్యా, నీ దయగల హస్తము ప్రభు వారిపై మీరు చాపి నీ కనికరమును నాయన వారిపై చూపించి వారిని లేవనెత్తమని, ఈ దినమంతయు మీ కృపాక్షేమంలో సమృద్ధిని కలగజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.